చేయని తప్పుకి 20 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు ఒకతను. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అతని పేరు విష్ణు తివారీ. 2000 సంవత్సరంలో అతని మీద ఒక అట్రాసిటీ కేస్, రేప్ కేసు ఫైల్ అయింది. నేను చేయలేదని ఎంత చెప్పినా కూడా వినకుండా జైలు శిక్ష వేశారు. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే, ఈయన ఇంటి పక్కన ఉండే ఒక ఆమెతో ఆవు గురించి గొడవైంది. దానికి ఆమె కోపంతో అతను తనని రేప్ చేశాడంటూ అతని మీద కేసు వేసింది. ఒక ఆడపిల్ల ఇలాంటి కేసు వేస్తే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు కదా. అలా ఆయన అప్పుడు జైల్లో చేయని తప్పుకి బుక్ అయ్యాడు. 21 సంవత్సరాలు కంప్లీట్గా జైల్లోనే ఉండిపోయారు. ఈ టైంలో అతని అమ్మ నాన్న చనిపోయారు, తమ్ముడు కూడా చనిపోయాడు. కానీ అంత్యక్రియలకి వెళ్ళడానికి కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఆఖరికి కరోనా టైంలో కూడా రిలీఫ్ ఇవ్వలేదు. ఒక బెయిల్ రాలేదు, పరోల్ రాలేదు. ఎందుకంటే ఒక అడ్వకేట్ని పెట్టుకోవడానికి అతని దగ్గర డబ్బులు కూడా లేవు కాబట్టి. అయితే 5 years బ్యాక్ 2021 ఒక లాయర్ అతని కేసు వాదించి ఫైనల్గా అతనిని రిలీజ్ చేయించాడు. కానీ 23 ఏళ్ల అబ్బాయి ఇప్పుడు 43 ఏళ్ల అంకుల్ లాగా బయటికి వచ్చాడు. జైల్లో ఉండి వచ్చాడు కాబట్టి అతని వైపు కూడా ఎవరు రాలేదు.